మొట్టమొదటిగా ఎలోహిం ప్రేయర్ చర్చ్ జమ్మికుంట కరీంనగర్కి నన్ను ఆహ్వానించినటువంటి ఈ సంఘానికి, సంఘ కాపురికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఈ ఉదయకాల సమయం ప్రకటించినట్టుగా సేవకుల సదస్సు, దీనికి గాను దేవుడు నన్ను ప్రేరేపించినటువంటి లేఖన భాగం మనందరికీ తెలిసినటువంటిది. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనం నుంచి 28వ వచనం ఉన్నటువంటి సందర్భాన్ని మనమంతా కలిసి ధ్యానిద్దాం. మనమంతా సేవకులం కాబట్టి మనకి ఇందులో ఉన్నటువంటి లేఖన భాగమే కొత్త కాదు, తెలిసినటువంటి లేఖన భాగమే. అయితే మనమంతా కలిసి ధ్యానిద్దాం. ఈ లేఖన భాగం యొక్క నేపథ్యాన్ని మీతో పంచుకుంటాను. బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది. మొదటి వచనం, సిరియనులను ఇశ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. దీని నేపథ్యం ఏంటంటే, ఇశ్రాయేల్ దేశానికి సిరియా దేశానికి 3 సంవత్సరాలు యుద్ధం ఆగిపోయిన తర్వాత, అంటే సంధి చేయబడింది అంతకంటే ముందు. అయితే ఆ సంధిని ఇశ్రాయేల్ రాజైన అహాబు దాన్ని భంగపరుస్తున్నాడు, అతిక్రమిస్తూ ఉన్నాడు. అతిక్రమించి 2వ వచనంలో 3వ సంవత్సరం ముందు యోధా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజు వద్దకు రాగా, ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్ గిలాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనం సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొని ఊరుకున్నామని చెప్పి, యుద్ధం చేయుటకు నాతో కూడా నీవు రామోత్ గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాను. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయడం రండని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి, యుద్ధము చేయుటకు రామోత్ గిలాదు మీదకి పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా, దానిని రాజైన నీ చేతికి అప్పగించును కనుక పొండని వారు చెప్పారు. కానీ యెహోషాపాతు, విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. నా గొంతు కొంచెం చిన్నగా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ నేపథ్యం ఏంటి అంటే, రాజైన అహాబు సిరియా చేతిలో నుండి గిలాదు ప్రాంతంలో ఉండేటువంటి రామోతు అనే తన ప్రాంతాన్ని మరలా స్వాధీనం చేసుకోవడానికి తనతో 1000 మందినటువంటి యెహోషాపాతుని సహాయం అడిగాడు. మిలిటరీ పవర్ని సహాయం అడిగాడు. అడగగానే యెహోషాపాతు ఒప్పుకున్నాడు. నీ జనులు నా జనులే, నా గుర్రములు నీ గుర్రాలే, సరే వెళ్దాం సిరియా దేశం మీద యుద్ధానికి అని ఒప్పుకున్నాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అంటే యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధం అన్నది ఏంటి అంటే, తేడా వస్తే మనిషి తిరిగి రాడు, తేడా వస్తే చనిపోవడమే. యుద్ధం అనేది విహారయాత్ర కాదు, చాలా ప్రమాదకరమైంది, ప్రాణాంతకమైంది. ఎక్కడికి వెళ్ళైనా తిరిగి రావచ్చేమో, కానీ యుద్ధానికి వెళ్ళి తిరిగి రావడం అన్నది సాధ్యమయ్యే పని కాదు, తల తెగిపోవచ్చు. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు అహాబుతో 1000 మంది అడిగాడు కదా, ఈ కలయిక అన్నది మంచిది కాదు. ఎందుకంటే యెహోషాపాతు ఇశ్రాయేలు దేవుడని యెహోవాను అనుసరించేటువంటి రాజు. అయితే అహాబు
బయలుదేవుడిని తన భార్య అయినటువంటి యెజబెలు తీసుకుని వచ్చినటువంటి బయలు దేవతల్ని మాంత్రిక తాంత్రిక క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి పద్ధతుల్లో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. కీడు చేయడానికి తన్ను తాను అమ్ముకున్నటువంటి అహాబు వంటి దుర్మార్గుడు ఇంకొకరు లేడు అనేటువంటి మాట వ్రాయబడింది. అయితే వీరిద్దరూ కలిసి బలమైనటువంటి రాజ్యమైన సిరియా మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. అప్పటికే సిరియా చేతిలో పలుమార్లు ఓడిపోయారు ఇశ్రాయేలీయులు. ఓడిపోయి రామోత్ అనే ప్రాంతాన్ని వాళ్ళు తీసేసుకున్నారు. అయితే ఒక నిబంధన ప్రకారంగా ఒక సంధి చేయబడి ఇరు రాజ్యాల మధ్య సమాధాన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ సంధిని భంగం చేస్తూ ఒక దుస్సాహసానికి తెరదీశాడు అహాబు. ఒకవేళ అహాబు పక్షాన దేవుడు ఉండి ఉంటే కనుక అది దుస్సాహసం కాదు, అది విశ్వాసంగా పరిగణించబడి ఉండేది. అయితే అహాబు పక్షాన దేవుడు లేడు. అంతకుమించి యెహోషాపాతు పక్షాన దేవుడు ఉన్నా సరే యెహోషాపాతు వెళ్ళి అహాబు స్నేహం చేశాడు కాబట్టి ఇద్దరి కలయిక ప్రశ్నార్థకమే. ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధంలో తేడా వస్తే ప్రాణాలతో బయటికి రారు, ప్రాణాలతో తిరిగి రారు, రాజ్యం కూడా వారి వశమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో యెహోషాపాతుకి ఒక ఆలోచన వచ్చింది. అంటే దేవుళ్ళలో ఉన్నవాళ్ళు తాము ఎలాంటి పరిస్థితులు పడిపోయినా సరే దేవుని గురించినటువంటి జ్ఞాపకం, ఆ స్పృహ ఉండనే ఉంటుంది అనేదానికి ఉదాహరణగా యెహోషాపాతు అహాబుతో మాట్లాడాడు. సరే యుద్ధానికి వెళ్దాం, నా జనులు నీ జనులే, నా గుర్రాలు నీ గుర్రాలే, ఇద్దరం కలిసి యుద్ధానికి వెళ్దాం. అయితే యుద్ధానికి వెళ్ళే ముందు ఓసారి దేవుడి దగ్గర విచారణ చేద్దాం, దేవుడికి మొరపెడదాం. యుద్ధం మనకి విజయాన్ని ఇస్తుందా వాళ్ళకి విజయాన్ని ఇస్తుందా, దేవుడి దగ్గర విచారణ చేద్దామని ఒక మనవి చేశాడు. దానికి రాజైన అహాబు ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం ఏంటంటే 5వ వచనం నుంచి, పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయడం రండని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధం చేయుటకు రామోత్ గిలాదు మీదకి పోకుందునా అని వారిని అడిగాను. మనం చూసాం కదా, ఇంతకంటే ముందుగానే ఆ కర్మెలు పర్వతం మీద ఒక పోటీ జరగడం, ఏలియాకి బయలు ప్రవక్తలకి ఆశీర్వాద ప్రవక్తలకి. వాళ్ళు బయలు ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? 450 మంది. ఆశీర్వాద ప్రవక్తలు ఎంతమంది? 400 మంది. ఆ పోటీలో ఓడిపోయిన తర్వాత ఏలియా 450 మందిని ఏం చేశాడు? వధించాడు, నరికి చంపాడు. ఇక 400 మందిని చంపలేదు కదా, వాళ్ళే వీళ్ళు. ఆ 400 మంది ఆశీర్వాద ప్రవక్తలను చంపలే, వదిలిపెట్టాడు ఆయన. మరి ఏ కారణాలతో వదిలిపెట్టాడు తెలియదు, కానీ ఆ 400 మంది ఇక్కడ కనిపిస్తున్నారు మనకి. అంటే ఆ పోటీలో ఓడిపోయినా సరే ఓడిపోయిన వాళ్ళనే ప్రవక్తలుగా పెట్టుకొని తనకు మార్గదర్శకులుగా పెట్టుకొని బ్రతుకుతున్నాడు అహాబు. అంటే ఎక్కడ మార్పు లేదు. వాస్తవానికి ఆ పోటీ ఓడిపోయిన తర్వాత వీళ్ళందరినీ వదిలిపెట్టి దేవుని ప్రవక్త అయిన ఏలియాను ఆశ్రయించాలి. కానీ ఆశ్రయించాలి. ఒక్కసారి అబద్ధానికి తమ్ముడు తాము అప్పగించుకుంటారు. ఎవరైతే తమ్ముడు తాము అప్పగించుకుంటారో వాళ్ళ ఎదురుగా ఎన్ని అద్భుతాలు చేయబడుతున్నా సరే, ఎన్ని కార్యాలు చూపబడుతున్నా సరే వాళ్ళ జీవితం మారదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి లాజరును బయటికి పిలిచిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. అయితే శాస్త్రులు, పరిసయ్యులు, ఈ అధికార యంత్రాంగం అంతా ఒక సభ పెట్టుకొని ఈసారి యేసును మాత్రమే కాకుండా మృతుల నుండి తిరిగి లేచిన లాజరును కూడా ఎలా చంపాలి అని సభ పెట్టుకున్నారంట. అంటే ఇక వీరికి ఏ అద్భుతం పని చేయదు, ఏ అద్భుతం వారి కళ్ళెదురుగా పని చేయదు. అలాగే అహాబు కళ్ళెదురుగా ఇంత అద్భుతం జరిగి 450 మంది ప్రవక్తలు, బయలు ప్రవక్తలు చంపబడి దేవుడు
ఆకాశం నుండి ప్రత్యుత్తరం ఇచ్చినా సరే అగ్ని రూపేణ అహాబు జీవితం మారలేదు అనే దానికి ఈ 400 మంది ఆషరాదేవి ప్రవక్తలు. మనం యెహోవాతో విచారణ చేద్దాం యుద్ధానికి పోయే ముందు అని అన్నప్పుడు అహాబు 400 మంది ప్రవక్తలను పిలిపించాడు. అంటే అహాబు తన భయాన్ని, తన సందేహాన్ని అబద్ధంతో అబద్ధాలతో ఓదార్చుకుంటున్నాడు. సరిగ్గా ఈరోజు క్రైస్తవ ప్రపంచం కూడా దేవుడు ఏం చెప్తున్నాడు అనే దానికంటే కూడా వాళ్ళు వేటిని వినాలనుకుంటున్నారో వాటిని వినడానికే ఇష్టపడుతున్నారు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అన్నది ఎవరికి పట్టించుకోవాల్సిన విషయం కాదు. ఇప్పుడు ప్రస్తుత క్రైస్తవ్యంలో వాళ్ళు ఏం వినాలనుకుంటున్నారో వాటిని ప్రకటించే వాళ్ళని పోగు చేసుకుంటున్నారు. బాధాకరమైన విషయం. అహాబు పరిస్థితి ఏంటో ఈరోజు క్రైస్తవ యొక్క పరిస్థితి కూడా అదే. ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధం చేయుటకు రామోత్గిలాదు మీదకి పోదునా పోకుందునా అని వారిని అడిగాను. వీళ్ళు ఏలియాతో యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు. వీళ్ళు కర్మెలు పర్వతం మీద ఏలియాతో యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు పిలిపించి అడుగుతున్నాడు, యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని. ఓడిపోయిన వాళ్ళని సలహా తీసుకుని యుద్ధానికి వెళ్తే ఎలా ఉంటుంది చూడండి. వాళ్ళు చెబుతున్నారు, అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును. యెహోవా ఇచ్చేశాడు, నీకు ఇస్తున్నాడు కనుక పొండని వారు చెప్పిరి. కానీ యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తుల్లో ఒక్కడైనను ఇక్కడ లేడా అని అడిగాను. ఇక్కడ నుంచి మనం మాట్లాడుకొని పోయేటువంటి అంశంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇదంతా నేపథ్యం, ఏం జరుగుతుంది అనే దానికి. ఆ ఇశ్రాయేలు ప్రాంతంలో విగ్రహారాధన జరుగుతుంది. ఆ విగ్రహారాధన యెరోబాము కాలం నుంచి ప్రారంభమైంది. దానునందు ఒక బంగారు దూడ, బేతేలినందు ఒక బంగారు దూడ. షోమ్రోను రాజధానిగా చేసుకొని ఆ ప్రాంతం అంతా పరిపాలించబడుతుంది. విగ్రహారాధనతో విస్తరించింది, నిండిపోయింది ఇశ్రాయేల్ దేశం. 400 మంది ప్రవక్తలు, ఆషరాదేవి ప్రవక్తలు, రాజే విగ్రహారాధకుడు. అయితే యెహోషాపాతు దాన్ని విని, ఒకసారి ఊహించండి, 400 మంది ప్రవక్తలు ముక్త కంఠంతో విజయం నీదే వెళ్ళు అని చెప్పడం విన్నటువంటి ఎవరికైనా ధైర్యం వస్తుందా, భయం అనిపిస్తుందా? ధైర్యం వస్తుంది కదా. మన ఇంట్లో ఏదైనా సమస్య ఉండి మనం పాస్టర్ గారిని పిలిపించుకున్నాం అనుకోండి, పాస్టర్ గారు ఏం పర్లేదు, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, వచ్చే సంవత్సరానికి మీరు ఆశీర్వదించబడబోతున్నారని కానీ ఎటువైపు అవకాశాలు ఉండవు. అయినా సరే ఆయన అంత గట్టిగా మాట్లాడుతున్నాడు అంటే ఏమో దీవించబడతామేమో అనేటువంటి ఆలోచనలోకి వస్తాం కదా. అది జరుగుతుందో పక్కన పెడితే జరుగుతుందని నమ్మేస్తాం. 400 మంది ప్రవక్తలు ముక్త కంఠంతో. వీళ్ళు యెహోవా ప్రవక్తలు కాదు, వీళ్ళు వేషధారణ నమ్ముకున్నటువంటి భక్తులు. వారి వేషధారణ, వారి వస్త్రధారణ, వారి మాట తీరు ఎలా ఉంటుందో మనకు తెలియదు. అంతెందుకు వీధిలో అప్పుడప్పుడు కొంతమంది మాంత్రికులు వస్తారు. వాళ్ళని చూడగానే కొంచెం భయం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మెడలో వేసుకున్నటువంటి ఆ పుర్రె, కపాలం, ఆ ఎముకలు, వారి వస్త్రధారణ, ఆ నామాలు చూడడానికి భయంకరంగా ఉంటారు కదా. ఎందుకంటే లోపల ఏమీ లేదు కాబట్టి బయట వాళ్ళు ఆ భయంకరత్వాన్ని ప్రదర్శిస్తారు. లోపల ఏముండదు పాపం. మనం బయట ఆ బొట్లు, నామాలు చూసి భయపడమే తప్ప వాస్తవానికి లోపల ఏమీ ఉండదు పాపం. అలాగే ఈ ఆశ్చర్య ప్రవక్తలు కూడా వీళ్ళు యెహోవాను నమ్ముకున్న వాళ్ళు కాదు కాబట్టి బయటికే మొత్తం వేషధారులంతా. ఈ 400 మంది ముక్త కంఠంతో నీవు యుద్ధంలో గెలుస్తావు అని చెప్పగానే ధైర్యం వచ్చింది అహాబుకి. కానీ యెహోషాపాతు ఇంకో మాట్లాడుతున్నాడు. సరే, ఈ 400 మంది ఈ మాట మాట్లాడుతున్నారు కదా అంటే గెలుస్తామని. అయితే యెహోవా ప్రవక్తల్లో ఎవరైనా ఈ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారా? ఈ 400 మంది ఆషరాదేవి ప్రవక్తలు కాకుండా యెహోవా ప్రవక్త ఎవరైనా ఈ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారా అని అడిగాడు. ఉండే అవకాశం ఉందా? మొత్తం దేశమంతా విగ్రహారాధన. యెహోషాపాతు అడుగుతున్నటువంటి కోరిక ఏంటంటే యెహోవా ప్రవక్త కావాలి నాకు ఇక్కడ.
అని అడిగాడు. ఇప్పుడంటే మన సమాజంలో ఎక్కువ శాతం మంది క్రైస్తవులు ఉన్నారు కదా. ఈ క్రైస్తవుల మధ్య పరిచయం చేయాలంటే బాగానే ఉంటుంది, 10 మంది వచ్చినా సరే బాగానే ఉంటుంది కదా. ఒకవేళ రాకపోయినా సరే సానుభూతి ఉంటుంది మనం తిరుగుతూ ఉన్నప్పుడు సమాజంలో. కానీ మొత్తం దేశం అంతా విగ్రహారాధన. అక్కడ ఒక యెహోవా ప్రవక్త ఉండాలి అంటే ఆయనకు ఎవరైనా చేయూతనిస్తారా? ఎవరైనా ఆయన పక్షాన్ని నిలవబడతారా? మొత్తం దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అహాబు కానీ ఆయన భార్య కానీ యెహోవా ప్రవక్తులు ఎక్కడున్నారని వెదికి చంపుతున్నటువంటి రోజులు అవి. యెహోవా ప్రవక్తులు ఎక్కడున్నారని వెదకి చంపుతున్నటువంటి రోజులు అవి. ఎంతగా గాలించారు అంటే మనం చూస్తాం ముందు అధ్యాయంలో. ఏలియా ఒక అరణ్యంలోకి వెళ్ళి బదరీ వృక్షం కింద కూర్చొని ఇక చాలు నా ప్రాణాన్ని తీసుకో అని ప్రార్థన చేస్తాడు. ఎందుకు ఆ ప్రార్థన చేశాడు అంటే చంపేని ప్రార్థన చేశాడు. ఎందుకో తెలుసా? రేపు ఈ సమయానికి నీ మెడ మీద నీ తల నిలవబడితే అని సవాల్ చేస్తాయి కదా యెజెబెలు. కనుక యెజెబెలు చేతిలో చచ్చిపోవడం ఎందుకు, నీవే చంపు అని పారిపోతాడు. పారిపోయి ప్రాణం తీసుకోమని ప్రార్థన చేస్తాడు ఏలియా. అంత రోషగాడు. మరి అంత రోషగాడే ప్రాణం తీసుకోమని ప్రార్థన చేస్తే మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటి? అలా యెజెబెలు వెదికి చంపుతున్నటువంటి ప్రవక్తల్ని ఆ రోజులు అవి. ఆ రోజుల్లో యెహోవా ప్రవక్తగా ఒక ఆయన ఆ ప్రాంతంలో ఉండడం అంటే మామూలు విషయం కాదు. అది చాలా పెద్ద విషయాన్ని మాట్లాడుకుంటున్నాం మనం. ఈరోజు సేవకులు అంటే అంత ఇంత గౌరవం లభిస్తుంది. ఒకళ్ళు ఎవరైనా వచ్చి దాడి చేసినా సరే మిగిలిన వాళ్ళు సానుభూతి చూపెడుతున్నారు. క్రైస్తవ సంఘాలు వస్తున్నాయి. ఆ రోజు పరిస్థితి అది కాదు. యెహోవా ప్రవక్త అని కనబడితే చాలు చంపేటువంటి రోజులు అవి. ఏలియా సైతం భయపడిపోయినటువంటి రోజులు అవి. ఇశ్రాయేల్ దేశంలో రక్షణ లేదని దేవుడు ఎక్కడ పంపించాడు? ఆయన్ని సీదోను ప్రాంతాన్ని పంపించాడు కదా, సారిపతు అనే ప్రాంతాన్ని పంపించాడు కదా. సరే చూద్దాం. యెహోషాపాతు అడుగుతున్నాడు, యెహోవా ప్రవక్త లేడా? 7వ వచనంలో విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనా ఇక్కడ లేడా అని అడిగాను. ఈ 400 మంది ప్రకటన యెహోషాపాతుకు నచ్చలే. యెహోషాపాతుకి 400 మంది చెప్పినా 4000 మంది చెప్పినా అబద్ధాలు కదా కావాల్సింది. నిజంగా యెహోవా ఏం మాట్లాడుతున్నాడు కావాలి. ఈరోజు మనకి నిజంగా యెహోవా ఏం మాట్లాడుతున్నాడు, బైబిల్ ఎవరు రాయబడింది వద్దు, మనం అనుకున్నది ఆయన చెప్పాడా లేదా, మనకు ఆదరణ వచ్చిందా లేదా. యెహోషాపాతు అడుగుతున్నాడు, కాదు యెహోవా ఏం మాట్లాడుతున్నాడు నాకు కావాలి. 8వ వచనం, అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు. అతని ద్వారా మనం యెహోవాతో విచారణ చేయవచ్చును. కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును కనుక అతని యందు నాకు ద్వేషం కలదని యెహోషాపాతు అనగా, ఇమ్లా కుమారుడైన మీకాయా అనే ఒక ప్రవక్త ఉన్నాడు ఇక్కడ. మంచి సాక్ష్యం కదా. ఎవరైనా రాజు అహాబు, రాజుతో శత్రుత్వం, రాణితో శత్రుత్వం, మొత్తం దేశంతో శత్రుత్వం, 400 మంది ప్రవక్తలతో శత్రుత్వం. ఇమ్లా కుమారుడైన మీకాయా ఉన్నాడు. అతని దగ్గర యెహోవా ఏం చెబుతున్నాడని విచారణ చేయొచ్చు. యెహోవా మాట్లాడతాడు ఆయనతో, నాకు తెలుసు ఆ విషయం. అయితే నేను ఎందుకు ఆ వ్యక్తిని పిలిపించట్లేదంటే, నేను ఎప్పుడు ఆ వ్యక్తిని పిలిపించినా నాకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు, నాకు కీడే ప్రవచిస్తున్నాడు. కాబట్టి ఆ వ్యక్తి అంటే నాకు కోపం, ద్వేషం. చంపడానికి ప్రయత్నం చేశాను కానీ ఎందుకో పలుమారు తప్పించుకున్నాడు. అతడంటే నాకు ద్వేషం, కోపం. రాజుతో వైరం, రాజుతో శత్రుత్వం. రాజు దగ్గరికి వెళ్ళి ఆ 400 మంది ఆశ్చర్య ప్రవక్తలతో కలిసిపోతే కానుకలు రావా, బహుమానాలు ఇవ్వడా, భత్యాన్ని ఇవ్వడా, జీతాన్ని ఇవ్వడా, క్షేమకరమైన పరిస్థితులు ఉండవా, సమాజంలో రాజ్యంలో గౌరవం ఉండదా? కానీ ఇమ్లా కుమారుడైన మీకాయా, యెహోవా నాతో మాట్లాడితే చాలు, యెహోవా పక్షాన్ని నేను బోరగా ఉంటే చాలు. ఎంత ధైర్యంతో కూడుకున్నటువంటి ప్రవక్త అయినా. యెహోషాపాతు, రాజైన మీరు అలాగ అనవద్దనెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారంలో ఒకరిని పిలిచి ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రంగా ఇక్కడికి రప్పించమని సెలవిచ్చును. ఇశ్రాయేలు రాజును యోధా రాజు యెహోషాపాతును
రాజవస్త్రము ధరించుకొని షోమ్రోను గవిని దగ్గర ఉన్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులై ఉండి ప్రవక్తలందరూ వారి పక్షమందు ప్రకటన చేయించుండగా, ఎక్కడున్నారంటే వీళ్ళంతా ఇమ్లా కుమారుడైన మీకాయ వచ్చేటప్పటికి ఇశ్రాయేలు రాజును యూదారాజు యెహోషాపాతును రాజవస్త్రము ధరించుకొని, అంటే రాజ వైభోగంలో కూర్చుని ఉన్నారంట, గద్దెల మీద కూర్చుని ఉన్నారంట. షోమ్రోను గవిని దగ్గర ఉన్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులై ఉండి ప్రవక్తలందరూ వారి సమక్షమందు ప్రకటన చేయించుండగా 400 మంది ప్రవక్తలు ఒకే మాట, నీకు విజయం, నీకు విజయం అని మాట్లాడుతున్నారు. ఎంత గంభీరంగా ఉంటుంది ఆ వాతావరణం. 2 రాజులు, వారి చుట్టూ 400 మంది ప్రవక్తలు, ఇక సైన్యము, ఆ రాజ సభికులు, ఎంత ఆర్పాటు ఉండి ఉంటుంది కదా. ఆ నిండు సభలోనికి, ఆ గంభీరమైన వాతావరణంలోకి ఒక ఆయన వచ్చాడు, మీకాయ. ఇప్పుడు చెప్పండి, మీకాయ ధనవంతుడై ఉంటాడా లేకపోతే పేదవాడై ఉంటాడా? పేదవాడై ఉంటాడు, అంతే కదా, వేరే దారి లేదు కదా. ఆయన ఏమో పని చేయడు, ప్రవక్తతనం చేస్తున్నాడు, ఆ పూటకి గడిస్తే చాలు. అంటే ఆ సభలోనికి ఆయన వచ్చినప్పుడు సాధారణమైన వ్యక్తిగా వచ్చాడు ఆయన. అది చెప్తున్నాను నేను. 11వ వచనం, కెనయా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి, వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనం చేతువని యెహోవా సెలవిచ్చుతున్నాడని చెప్పెను. ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటన చేయొచ్చు. యెహోవా రామోత్గిలాదును రాజువైన నీ చేతికి అప్పగించను కనుక నీవు దాని మీదకి పోయి జయముందుదువు అని చెప్పారు. కెనయా కుమారుడైన సిద్కియా ఉన్నాడంట ఆ ప్రవక్తుల్లో. ఆ వ్యక్తి ఏకంగా డెమో ఇస్తున్నాడు, ఎలా పొడుస్తాడు అహాబు సిరియనుల్ని అని. ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చాడంట, తల మీద పెట్టుకున్నాడంట ఒక ఎద్దులాగా. ఇలా చెరుగుతున్నాడు అందరిని పొడిచినట్టుగా. ఈ ఎద్దు ఎలాగైతే చెరుగుతూ ఉందో ఇలా కొమ్ములతో, నీవు సిరియా వాళ్ళని ఇలా నాశనం చేస్తావని డెమో ఇస్తున్నాడు, ప్రదర్శన. ఎప్పుడైతే ఆయన అలా చేస్తున్నాడో మిగిలినటువంటి ప్రవక్తలందరూ ఆ చొప్పుననే, ఆయన తానా అంటే వీళ్ళందరూ తందానా అంటున్నారు. అబద్ధానికి బలం ఎక్కువ, అబద్ధానికి సపోర్ట్ ఎక్కువ, అబద్ధానికి ఓతమిచ్చే వాళ్ళు ఎక్కువ. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, జీవానికి పోయే దారి ఇరుకు సంకుచితం, అయితే నాశనానికి పోయే దారి విశాలం బహు వెడల్పు, దాని ద్వారా పోవారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఆ దారిలోనే వెళ్తారు. 13వ వచనం, మీకాయను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుతున్నారు. ఏం మాటలు పలుకుతున్నారంట? మంచి మాటలు. ముందు చావు పెట్టుకొని ఏ మాటలు కావాలంట? కావాల్సిన మంచి మాటలు కాదు, నిజమేంటి? చచ్చిపోయే ముందు మనకేం కావాలి? మంచి మాటలు కావాలన్నా, నిజమేంటి కావాలన్నా? ఆ పిలవబోయినటువంటి దూత కూడా ఎలాంటి వాడంటే బాగా ట్రైన్ అయ్యాడు అహాబు దగ్గర, వీళ్ళ దగ్గర. ఏమని చెప్తాడంటే, మీకాయ నీవు ఎలా ప్రకటిస్తావు మాకు తెలుసు. అయితే అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే మంచి మాటలు పలుకుతున్నారు. ఈ మధ్య నేను ఒక మాట విన్నాను, కొన్ని చర్చిలోనంట పాపం అనే పదం వాడడం మానేశారంట సేవకులు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు హర్ట్ అవుతున్నారంట. ఏంటంట? అదేంటండి పాపులు అంటారేంటి అని హర్ట్ అవుతున్నారంట. మరి అంతే కదా, పాపులు అంటే హర్ట్ అవుతారు కదా, కారా? అపోస్తలుడైన పౌలు అన్నాడు రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, నా యందు అనగా నా శరీరం యందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అని అంటాడు. ఎవరైనా అపోస్తలుడు ఎప్పుడు ప్రారంభంలో ఉంటున్నాడా చివరిలో ఉంటున్నాడా? అపోస్తలుడై ఖండాలు దాటి సువార్త ప్రకటిస్తూ అనేకమైన ప్రత్యక్షతలు దర్శనాలు ఆయన అంటున్నాడు, మంచిది ఏది లేదు లోపల, నా యందు అనగా నా శరీరం యందు మంచిది ఏది లేదని నేను ఎరుగుదును. అయ్యో, ఇట్టి మరణానికి లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణానికి లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని కేక వేస్తున్నాడు ఆయన. కానీ ఈరోజు చర్చిల్లో పాపం అనే పేరు ఎత్తితేనంట మనోభావాలు దెబ్బతింటున్నాయంట.
ఆ మధ్య ఎవరు అడిగారు నన్ను, అదేంటండి మీ చర్చికి వస్తే పాపులరా అని పిలుస్తారేంటి, అదే మా గుడుల్లోనికి వస్తే అహం బ్రహ్మాస్మి అంటాం మేము, అంటే మనలోనే దేవుడు ఉన్నాడు, నాలోనే దేవుడు ఉన్నాడు అంటాం మేము, దైవాంశ సంభూతులుగా మేము మనిషిని చూస్తాం. కానీ మీ చర్చికి వస్తే పాపులారా అంటారు ఏంటండి అని. మరి అహం బ్రహ్మాస్మి అయితే మరి పోలీస్ స్టేషన్లు ఎవరి కోసం పెట్టారు? ఎవరైనా అంగార గ్రహం మీద నుంచి చూస్తున్నారా దొంగతనాలు చేయడానికి? అత్యాచారాలు చంద్రమండలం నుంచి చూస్తున్నారు ఎవరైనా? అహం బ్రహ్మాస్మి కదా జైల్లో పెడుతున్నాం కదా, ఎన్కౌంటర్ చేస్తుంది అహం బ్రహ్మాస్మి కదా. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, నీతిమంతులు లేడు ఒక్కడు లేడు, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పాపాత్ములైన మనకి పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడితే ఏం మాట్లాడతాడు? జాన్ పాల్ నీ అంత మంచోడు లేడంటాడా? అంటాడా? మీకాయా అక్కడ 400 మంది ప్రవక్తలు మంచిని ప్రకటిస్తున్నారు. ఎందుకు మాట చెప్తున్నారు అంటే, నీవు వచ్చి కూడా ఏం ప్రకటిస్తావు? మంచి మాటలు ప్రకటించు తప్ప దేవుడు ఏం చెప్తున్నాడంటే అని కఠినమైన మాటలు ప్రవచించొద్దు. ఇది రాజుగారు నాకు ముందస్తుగా చెప్పి పంపిస్తున్నాడు కదా. మీరు ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే, కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తే, కలెక్టర్ గారి దగ్గరికి ఒక పెద్ద అర్జీ తీసుకుని వెళ్తాం మనం. ఆయన కలిసే గంట ముందుగా ఆయన వస్తాడు, బిల్ల బండ్రవుతూ వస్తాడు. ఆయన నీ సమస్య ఏంటంటాడు. నా సమస్య ఏంటంటేనండి అదిట ఇదట. ఆగు అంతసేపు ఆయన తీరుకుండదు. ఏం చెప్తావంటే 3 మాటలు చెప్తాడు. వెళ్ళారు ఎప్పుడైనా? ఎందుకంటే ఆయన కలెక్టరు, ఎక్కువసేపు ఆయన వినలేడు. చాలామంది ఉంటారు కదా, 3 మాటలు మొత్తం అంతటి 3 మాటలు చెప్పేసి ఇది చెప్పు అని వెళ్ళిపోతాడు అందరికీ. అలా బిల్లబండ్రవుతూ వచ్చాడు ఇమ్లాకు మాడే మీకాయ దగ్గరికి. అక్కడ అందరూ మంచి మాటలు పలుకుతున్నారు. నీవు నీ చేదస్తం కొద్దీ యెహోవా సెలవిస్తున్నదేమనగా ప్రారంభించావనుకో, నీకు తర్వాత బ్రతుకుండదు, నాకు తర్వాత బ్రతుకుండదు. కాబట్టి ఏం చెప్తావు? 13 వచనం, మీకాయను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుతున్నారు కనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా. కాబట్టి ఏం చేస్తావు మీకాయ? నీ మాటని వారి మాటతో అనుకూలపరచు. నువ్వేం చెప్పనక్కర్లే, అక్కడ ఆల్రెడీ చెప్పేస్తున్నారు. అక్కడికి వచ్చి ఆమేన్ అంతే. అంతేనా? ప్రసంగం అయిపోయింది. అక్కడికి వచ్చి ఏం చేస్తావు? ఆమేన్ అంటే సరిపోతుంది. ఒకసారి ఒక ప్రాంతానికి చనిపోయారు వేరే వాళ్ళు, నన్ను పిలువనంపించారు ఆ కార్యక్రమాన్ని జరిగించడానికి. అక్కడ వెళ్ళేటప్పటికీ వాళ్ళ బంధువులకు ఆయన పాస్టర్ ఉన్నాడు. ఆయన అప్పటికే తెల్లవారుజాము నుంచి సువార్త చెప్పాడు. ఏం చెప్పాడు మరి నాకు తెలియదు, మొత్తానికి ఏదో సువార్త చెప్పారు. వాళ్ళు కూడా విన్నారు. మొత్తానికి ఏదో జరిగింది. నేను కారు దిగిన తర్వాత ప్రార్థన చేశాను. ఒక పాట పాడి వాక్యంలోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఈలోపు ఆయన అన్నాడు, ఒక పాట పాడి ప్రార్థన చేసి ప్రారంభిద్దాం అన్నాడు. అదేంటి వాక్యం వద్దా అన్నారు. నేను రాత్రి నుంచి చెప్పాను, అంతా చెప్పాను. కొత్తగా ఏం చెప్పనక్కర్లేదు, నాకు తెలుసు కదా మా ఊరు ఎలాంటిదో. నేను చెప్పాను, నువ్వేం చేస్తావు? పాట పాడి ప్రార్థన చేసి అని అన్నాడు. సరేనన్నా, పాట పాడాను, మైక్ తీసుకున్నాను. ప్రార్థన చేసే ముందు 2 మాటలు చెప్తా అన్నా. ఆ 2 మాటలకి 1.5 గంట సమయం పట్టింది. 1.5 గంట సమయం పట్టింది 2 మాటలకి. అంతకుముందు ఆయన చెప్పినప్పుడు ఏం చేశారు అంటే, అందరూ ఎక్కడో కూర్చొని ఏదో సరే చెప్పు అనేటట్టుగా విన్నారు వాళ్ళు. నేను 2 మాటలు అయిపోయేటప్పటికి అందరు నిలవబడ్డారు. గంభీరమైన వాతావరణం వచ్చింది. అందరూ గుండెలు బరువెక్కాయి. నిజంగా ఇది అంతకుముందు అందరూ పనులు చేసుకుంటున్నారు. ఈ పూలదండలు అవి ఏంటంటే చేస్తున్నారు. ఎక్కడొక్కడ పక్కన పెట్టేశారు. 10 నిమిషాలు కదిలేరు అటు ఇటు, తర్వాత కదలలే, అన్ని పక్కన పెట్టి నిలవబడ్డారు. ఏదో ఉంది ఇక్కడ, ఏదో చెప్తున్నాడు ఆ వ్యక్తి. అందరూ విన్నారు. అయిపోయింది, ప్రార్థన చేశాను, తీసుకుని వెళ్ళాను. అంత కార్యక్రమం అయిపోయింది. వచ్చేటప్పుడు ఇలా వస్తుంటే అందరూ రావడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం. మీరెవరండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇదే పని అందరికీ. అది బాగా క్యాస్ట్ ఫీలింగ్ ఉండేటువంటి ఏరియా అది.
కులం అంటే చచ్చిపోతారు, మంచినీళ్ళు కూడా ఇవ్వరు అక్కడ వేరే కులస్తులకి. నేను పోయినప్పటి నుంచి నన్ను పిలవాల, ఏ కులస్తుడో ఏమో తెలియదు కదా వాళ్ళకి. అక్కడ వెళ్ళిన తర్వాత భంగపడుతున్నారు, మా ఇంటికి రా భోంచేద్దు, మా ఇంటికి రా భోంచేద్దు, మా ఇంటికి రా మజ్జిగ కూల్ డ్రింక్ తెప్పించమంటారు. ఇక్కడ అదే జరుగుతుంది. ఈ దూత అడుగుతున్నాడు, ఏం ప్రసంగం చేయొద్దు, అక్కడికి వచ్చి ఆమెను చెప్తాను. మనం ఆమెను చెప్పడానికో వేరే వ్యక్తి మాటను సమర్థించడానికి కాదు వెళ్తూ ఉన్నది. మనతో దేవుడు మాట్లాడతాడు కదా, మనకంటూ దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు కదా. తానా అంటే తందానంటే బ్యాచ్లో ఉండకూడదు మనం పాస్టర్లంగా. ఏది నిజమైనటువంటి సేవకులంగా గుంపును చూసి గుంపుకి ఆమోదం తెలియజేసేటువంటి స్థితి కాదు మనది. నీదెంత అంటే నీదెంత అంతే, ఎక్కడ వాక్యం విషయంలో, భౌతికంగా కాదు. ఎందుకంటే మనం దేవుని సేవిస్తున్నాం కదా, నా దేవుడు ఏంటో నాకు తెలుసు. ఒక సామెత ఉంది, ఇఫ్ యూ వాంట్ ఎ థింగ్ డన్ వెల్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని. ఇఫ్ యూ వాంట్ ఎ థింగ్ డన్ వెల్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని. ఒక విషయం బాగా జరగాలని కోరుకుంటున్నావు కదా, అయితే నువ్వే చేయి. ఎందుకంటే ఎంత బాగా జరగాలని అనుకునేది నువ్వే కదా. కాబట్టి నువ్వు చెప్పినప్పుడే, నువ్వు చేసినప్పుడే దానికి న్యాయం జరుగుతుంది అని. కాబట్టి నాకంటే ఎవరో గొప్పవాళ్ళు, నాకంటే వాళ్ళు చాలా ముందున్నారు, సారీ, దేవుడు నీకు కూడా ప్రత్యక్షతనిచ్చాడు కదా, నీవు వారి మాటకు నీ మాటను అనుకూలపరచమని అతనితో అనగా 14 వచనం మీకాయ చెప్తున్న మాట చూడండి. ఇది మనందరికీ మనసులో ముద్రించబడాలి. మీకాయ, యెహోవా నాకు సెలవిచ్చున్నదేదో ఆయన జీవము తోడు, నేను దానినే పలుకుదును అనెను. ఇది ఒక దైవజనుడి స్థిర నిశ్చయం కావాలి, స్థిర సంకల్పం కావాలి, దృఢ సంకల్పం కావాలి. యెహోవా నాకు ఏం సెలవిస్తాడో, యెహోవా జీవముతోడు, దాన్ని తప్ప ఇంకో దాన్ని పలకను. రాజుగారు శిరచ్ఛేదనం చేసిన 400 మంది తిరగబడిన మొత్తం సైన్యం నా మీదకి వచ్చి కత్తికి కండగా నరికినా సరే, యెహోవా ఏం సెలవిస్తాడో, యెహోవా జీవముతోడు, దానినే పలుకుదును అనెను. 15 వచనం. అతడు రాజు వద్దకు వచ్చినప్పుడు రాజు, మీకాయ నీవేమందు, యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదు మీదకి పోదుమా పోకుందుమా అని అడుగుగా, అతడు, యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించును కనుక నీవు దాని మీదకి పోయి జయమందుదు అని రాజుతో నేను ఏమన్నాడు, ఆమె చెప్పాడు. అక్కడ రాగానే, మీకాయ నేను యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా అనగా నేనేమన్నాడు, రాజు చిరంజీవిగును గాక, విజయోస్తు, విజయం నీదే అని అన్నాడు. ఎందుకన్నాడు 16 వచనం. అందుకు రాజు, నీ చేత ప్రమాణం చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసినదని నేను ఎన్ని మార్లు నీతో చెప్పి నేను రాజు సెలవేగా. అర్థమైంది ఆ మీకాయ ముఖ కవలికలు, మీకాయ చెప్తున్నటువంటి మాటలను బట్టి ఇది నిజం కాదు, వెటకారం చేస్తున్నాడు, తమాషా చేస్తున్నాడు, నేనేమైనా తప్పు చెప్తున్నా, ఇక్కడ అలా ఉందా? ఎన్ని మార్లు చెప్పాను నిజం చెప్పమని, చెప్పు నిజం పలుకు అంటే ముందుది నిజం కాదా? ముందుది నిజం కాదా? వెటకారం చేశాడు, సర్కాస్టిక్గా చెప్పాడు, వ్యంగ్యంగా మాట్లాడాడు. పాస్టర్లు మనం వ్యంగ్యంగా మాట్లాడొచ్చా? మరి దేవుణ్ణి వెక్కిరిస్తూ ఉంటే వాళ్ళని వెక్కిరించడం పెద్ద విశేషం ఏంటి? మొత్తం ఇశ్రాయేల్ దేశం అంతా దేవుని వెక్కిరిస్తూ ఉంటే దానిలోనూ బేతేల్లోనూ బంగారు దూడలు పెట్టుకొని, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుంచి మేము తీసుకొచ్చిన యెహోవా ఇదే అని గడ్డి మేసే ఎద్దుకి, ఆ బంగారు బొమ్మకి దేవుడు అని పేరు పెడితే, వెక్కిరిస్తూ ఉంటే, దేవుడిని అవమానిస్తూ ఉంటే, అలాంటి వారిని అవమానించడం తప్పేంటి? కర్మెలు పర్వతం మీద ఏలియా చేసిందంటే, కొంచెం గట్టిగా పిలవండి, ప్రయాణంలో ఉన్నాడేమో అన్నాడా? ఇంకొంచెం గట్టిగా పిలవండి, నిద్రపోతున్నాడేమో అన్నాడా? అనొచ్చు సార్, అనకపోతే తప్పు. తచ్చని తుస్సని బుస్ అంటూ ఉంటే, అమ్మో ఆయన దైవజనుడు అని నోరు మూసుకున్నాం అనుకో, మనం వెక్కిరించినట్టు, ఆ వ్యక్తి కదా వెక్కిరించినట్టు, మనం వెక్కిరించినట్టు. బైబిల్ ఎందుకు మనకి? బైబిల్ చదువుతున్నాం కదా, ఇలాంటి చిల్లర చేష్టలన్నీ బైబిల్లో లేవు కదా. వ్యంగ్యంగా మాట్లాడే చోట వ్యంగ్యంగా మాట్లాడాలి,
ర్యాగింగ్ చేయాలి. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. ఎందుకని కొన్ని సందర్భాల్లో వ్యంగ్యంగా మాట్లాడితేనే అక్కడ విషయం అర్థమవుతుంది. క్రైస్తవులకు ఒక అపోహ ఉండిపోయింది. మనం ఇలా మాట్లాడకూడదేమో, మనం ఇలా ఉండకూడదేమో అని ఒక సంప్రదాయబద్ధంగా ఉండిపోయారు. అలా మనం గట్టి మాట్లాడకూడదేమో, కోప్పడకూడదేమో. ఈ బోధి చెట్టు కింద గౌతమ బుద్ధుడు కూర్చోంటాడే, ప్రతిదానికి చిరుమందహాసం, అలా ఉండాలేమో అనుకుంటున్నారు. కాదు, చాలా రోషగాడు ఏలియా. యేసుప్రభు కొరడా తీసుకున్నాడా? నవ్వుతూ తీసుకొని ఉంటాడా? కొరడా నవ్వుతూ తీసుకోరు కదా, చాలా కోపంగా తీసుకుంటారు. యేసుప్రభు బైబిల్ అంతటా నవ్వలే. మీరు ఎక్కడైనా చూడండి, పెదగండి మొత్తం యేసుప్రభు నవ్వినట్టు లేదు, ఏడ్చేట్టు ఉంది, నవ్వలే. ఇర్మియా నవ్వలే, యెహెజ్కేలు నవ్వలే. నిజాన్ని ప్రకటించేవాడు నవ్వలేడు, నిజాన్ని ప్రకటించేవాడు నవ్వలేడు. ఒకవేళ నవ్వితే ఎదురుగా భక్తిహీన సమూహం మీదకి నాశనం వచ్చినప్పుడు నవ్వుతాడేమో, కానీ వాళ్ళు క్షేమంగా ఉన్నప్పుడు నవ్వలేడు. అంతేనా? భక్తిహీన సమూహం మీదకి నాశనం వచ్చినప్పుడు నవ్వుతాడేమో. ఎందుకని? మేము ప్రకటించేటప్పుడు మీరు నవ్వుకున్నారు, మీరు చచ్చేటప్పుడు మేము నవ్వుతాం అని నవ్వుకుంటారేమో, కానీ భక్తిహీనంతో కలిసి నవ్వలేదు. మీకాయ వచ్చాడు, యెహోవా జీవముతోడు, యెహోవా జీవముతోడు అనలేదు కదా. మీకాయ వచ్చాడు, 15వ వచనం, యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించను కనుక నీవు దాని మీదకి పోయి జయమందులు అని రాజు అనగా, జయం విజయోస్తు. అప్పుడు రాజు అన్నాడు, దయచేసి నిజం చెప్పు, దయచేసి నిజం చెప్పు. వెటకాలం చేసిన చాలు, వ్యంగ్యంగా మాట్లాడించాలు, నిజం చెప్పు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు చూడండి, ఇది చాలా ప్రాముఖ్యం, మనకు అందరికీ అర్థం కావాలి ఈ సందర్భం. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడాడో, ఎందుకు ఎప్పటి నుంచో అహాబుకు వ్యతిరేకంగా మీకాయా ప్రవచిస్తూ ఉన్నాడో, కీడుని ప్రవచిస్తూ ఉన్నాడో, దేన్ని బట్టి ప్రవచిస్తున్నాడో ఇప్పుడు కారణం చెప్తున్నాడు. నిజంగా అర్థమైతే భయం అనిపిస్తుంది. ఆ కారణం చూడండి, 17వ వచనం, అతడు ఇశ్రాయేలీలందరూ కాపరు లేని గొర్రెల వలనే కొండల మీద చెదిరి ఉండుట నేను చూచితని. భవిష్యత్తు దర్శనం కనపడుతుంది. ఇశ్రాయేలీలు కొండల మీద కాపరు లేని గొర్రెల వలె చెదిరిపోతున్నారు, పరిగెడుతున్నారు, కనపడుతుంది నాకు అది. వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చినని చెప్పాను. కాపరు లేనటువంటి జనాలను చూస్తున్నా, రాజు లేనటువంటి జనాలను చూస్తున్నా, అహాబు చచ్చిపోతావు, కాబట్టి యుద్ధానికి బయలుదేరి వచ్చిన సైనికులారా, జనులారా, అందరూ సమాధానంగా ఇంటికి వెళ్ళండి, యుద్ధానికి కాదు అన్నాడు. ఇలా చెప్తే అర్థమవుతుందా? ఎక్కుతుందా? అసలు ఎక్కదు కదా. ఎందుకని? ఇలా సరళంగా మాట్లాడితే మనకు అర్థం కాదు, వినం. సువార్త చాలా సరళంగా ఉంటుంది. మనమంతా పాపులమే, ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో విశ్వాసం ఉంచితేనే రక్షణ అంటే అదేంటి? ఒక్క శ్లోకం మాట్లాడలే, ఒక పద్యం మాట్లాడలే, ఒక ప్రాస లేదు. సువార్తకు ప్రాసలు ఉండవు. ఎవరు అడిగారు నన్ను, మా పండితులు శ్లోకాలు మాట్లాడతారు, మంత్రాలు ఉచ్చరిస్తారు, ఎందుకు? ఏంటి ఉపయోగం? నాలుక మడత పెట్టి ఎంత అనర్గళంగా క్లిష్టమైన మాటలు పలికితే పరలోకం వస్తుంది ఏంటి? అదొక భాష, అది ఒక భాష మాత్రమే. ప్రపంచంలో కొన్ని వేల భాషలు ఉన్నా సరే ప్రతిదీ భాష మాత్రమే. భావానికి ఏ భాషకు ఆ భావం సరిపోతుంది. భావం ఒక్కటే, భాషలు వేరు కదా. ఇప్పుడు విషయం చెప్తున్నాడు చూడండి, 18వ వచనం, అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూసి, ఇతడు నన్ను గూర్చి మేలు పలుకక కీడే ప్రవచించనని నేను నీతో చెప్పలేదా? ఏమి యెహోషాపాతు చెప్పలేనే? నీకు నోరు తెరిస్తే కీడు తప్ప ఒక్క మేలు ప్రకటించడు, ఒక్క మేలు ప్రకటించడు. చెప్పలేదా? మరలా పాత పాట ఎత్తుకున్నాడు, చచ్చిపోతావని. ఎంత ధైర్యం ఉండాలి తెలుసా ఇలా ప్రకటించాలి అంటే? ఒక రాజ్యానికి వ్యతిరేకంగా, రాజుకు వ్యతిరేకంగా నువ్వు చస్తావు, కాపరు లేని గొర్రెలను చూస్తున్నా, చెదిరిపోవడం చూస్తున్నా అంటే అర్థం ఏంటి?
అహాబు లేనటువంటి సైన్యాన్ని చూస్తున్నా, అహాబు లేనటువంటి రాజ్యాన్ని చూస్తున్నా చచ్చిపోతావు అని రాజుతో అంటే దాన ధర్మాలు ఇస్తాడా, భత్యం ఇస్తాడా, కానుకలు ఇస్తాడా? చంపేస్తాడు కదా. ధైర్యం ఉండాలి దేవుని ప్రవక్తలకి. ఎదురుగా ఉన్నవాడు ఎవడైనా సరే, ఎదురుగా ఉన్నవాడు ఎంత గొప్పడైనా, ఎంత కిరీటం పెట్టుకున్నా, ఎంత భాగ్యుడైనా, మొత్తం దేశమైన ప్రపంచమైన యెహోవా ఏం సెలవిస్తాడో, యెహోవా జీవంతోడు దాన్ని తప్ప ఇంకొకటి పలకను. మనం యెహోవా నోటి బోరులమే. యెహోవా తన నోట సెలవిచ్చిన మాటని మన నోట వచించాల్సినటువంటి వ్యక్తులమే. అంతేనా? ఈ మాటలు ఎవరివి? యెహోవావే. ఆయన మాటలు నా నోట ఈరోజు ప్రకటించబడుతున్నాయంటే ఇంతకు మించిన భాగ్యమా, ఇంతకు మించిన ధన్యత అర్థమైతే అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చినంటే అర్థం ఏంటి? మనకేది అర్థమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినంటే అర్థమవుతుందేమో. కానీ అరణ్యంలో ఉన్న యోహాను వద్దకు యెహోవా దేవుని వాక్యం వచ్చిందంటే చిన్న విషయం కాదది. దేవుని నోటి బోర అంటే చిన్న విషయం కాదది. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఈ వ్యక్తి మేలును పలకగా కీడే ప్రవచిస్తున్నాడని ఆ వ్యక్తి అన్నప్పుడు ఇప్పుడు 19 నుంచి మీకాయ ఎట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించు. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమును ఎడమ పార్శ్వమును నిలిచి ఉండుట నేను చూచితనే. దర్శనం చెప్తున్నాడు. దర్శనం కనిపించిందంట. ఆ దర్శనం మనం యోగు గ్రంథంలో చూస్తాం కదా. యెహోవా సన్నిధిని దేవదూతలు నిలబడడానికి వచ్చినటువంటి ఆ సభ, పరలోక సభ మనం చూస్తాం కదా. అలా ఆకాశ సింహాసనం ఉంది, పరలోక సింహాసనం దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన కుడివైపు ఎడమవైపు దూతలు నిలబడి ఉన్నారు. ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది, క్యాబినెట్ మీటింగ్ లాంటిది. అంటే ఈ భూమి మీద ఏమైనా మార్పులు జరుగుతున్నప్పుడు ఇలాంటి సభ కూడా జరుగుతుంది. యోగు గ్రంథాన్ని బట్టి మనం చెప్పొచ్చు, ఇక్కడ దీని గురించి మనం చెప్పొచ్చు. పైన ఒక తీర్మానం అయిపోయిన తర్వాతనే భూమి మీద అది అమలు జరుగుతుంది. కానీ మనం అనుకుంటాం ప్రమాదం, యాక్సిడెంట్ కాదు అది. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, అది యాక్సిడెంట్ మనకి, ఆయనకి అది ఇంటెన్షన్, ఆయన ప్లాన్, అది ప్రణాళిక. అది పొరపాటున వచ్చేటివి కాదు. వరదలు పొరపాటున వస్తాయంటే భూమి మీద నాశనమును కలగజేయవాడు ఆయనే అని కీర్తన గ్రంథంలో రాయబడిందా? భూమి మీద నాశనమును కలుగజేయవాడు ఆయనే. యెహోవా కలుగజేయనది పట్టణంలో ఉపద్రవం కలుగునా అంటాడా భక్తుడు? మహోన్నతుడుకు దేవుని నోటి నుండి మేలును కీడును బయలువెళ్ళుతున్నవి కదా. నోవ జలప్రలయం ఎందుకు వచ్చింది? అధికారుల నిర్లక్ష్యంతో. నోవ జలప్రలయం వచ్చింది అధికారుల నిర్లక్ష్యంతో కాదు. సొదొమ గొమొర్రా మీద అగ్నిగంధకాలు కురిసింది సరైన ప్లానింగ్ లేకనో, ముందస్తు జాగ్రత్త లేకనో కాదు. ఆయనే నాశనం కలుగజేసేది ఆయనే. ఎందుకని? దారి తప్పాం కాబట్టి. పరలోక సైన్య సమూహం అంతయు ఆయన కుడి పార్శ్వములను ఎడమ పార్శ్వము నిలిచి ఉండగా ఒక పెద్ద సభ. ఆ సభలో ఒక తీర్మానం జరుగుతుంది. ఆ తీర్మానం ఏంటంటే, ఎన్నో వచనం? 20వ వచనం. అహాబు రామోత్ గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవేయగా. టాస్క్ ఏంటి? 3 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నాడు. 3 సంవత్సరాలు ఏ యుద్ధం లేదు. అయితే అహాబుకి ఒక వింత ఆలోచన రావాలి, మొండి ధైర్యం రావాలి. గెలుస్తా నేను సిరియారాజు, మొండి ధైర్యం రావాలి. రాబోతు మరలా నాకు కావాలనేటువంటి కోరిక పుట్టాలి. ఏది నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించుకున్నాడే, అంత సులభంగా ఉంటుంది అనుకోవాలి ఆ వ్యక్తి లోపల. ఎవరు మనల్ని ఆపేది, అడ్డగించేది? నాబోతు ఏమైనా చేయగలిగాడా అనేటట్టుగా అనిపించాలి. మొండి ధైర్యం రావాలి. వస్తుంది, పోయేటప్పుడు వస్తుంది కాదు, తెప్పిస్తాడు కదా. రామోత్ గిలాదు మీదకి పోయి అంటే పక్కా ప్లేస్ సెట్ చేశాడు. రామోత్ గిలాదు అంటే ఈ వ్యక్తికి దాని మీద మక్కువ ఏర్పడింది, పుట్టించాడు.
అక్కడ పడిపోవాలి. ఎవరు ప్రేరేపిస్తారు అంటే మన తీర్మానాలు మన చేతిలో లేవా? ఎవరు ప్రేరేపిస్తారు అంటే మనకు వచ్చే ప్రేరేపణలన్నీ మనవి కాదా? రాజు హృదయం యెహోవా చేతిలో నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని తిప్పును. రాజు హృదయమేనా? మన హృదయం కూడానా? కదా, మనందరి హృదయాలు ఆయన చేతిలో నీటి కాలువలాగా ఉన్నాయి. తన ఇష్టం వచ్చేట్టు తిప్పుతాడు. ఏది మనకిష్టం వచ్చేట్టు బ్రతికితే ఆయనకి ఇష్టం వచ్చేట్టు తిప్పుతాడు. ఎక్కడ పోవాలనో ఎక్కడ పడిపోవాలనో మొత్తం నిర్ణయిస్తాడు. అంటే నా జీవితంలో ఏం జరగాలో పైన తీర్మానం జరుగుతుంది, నీ జీవితంలో ఏం జరగాలో పైన తీర్మానం జరుగుతుంది. అది జరిగిన తర్వాత కదా మనం విజ్ఞాపన ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటాం. ముందు పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఇవన్నీ ముందు పెట్టుకుంటే బాగుంటుంది. ముందేమో ప్రేమావిందులు పెట్టుకొని మొత్తం కాలిన తర్వాత ఇప్పుడు విజ్ఞాపన ప్రార్థనలు ఎందుకు? తీర్మానాలు జరుగుతున్నాయి అటువైపు మనం ప్రేమావిందులు పెట్టుకుంటూ ఉన్నప్పుడు. రామోద్గిలాద్ మీదకి పోయి అహాబు పడిపోయేటట్టుగా ఎవడు ప్రేరేపిస్తాడు? ఇది టాస్క్, క్వశ్చన్ ఇది. ఒక రౌడీ షీటర్ ఉన్నాడు అనుకోండి, పోలీస్ హెడ్ క్వార్టర్స్లో సమావేశం, స్లైడ్ షో వేసుకొని వీడు ఇన్ని నేరాల్లో ఉన్నాడు, ఎలా వీడికి ఫుల్ స్టాప్ పెడదాం. ఒక్కొక్కరు లేచి ఒక్కొక్క సలహా ఇస్తారు. ఓకే డన్, రేపు ఉదయాన్నే పేపర్లో వస్తుంది దుర్మరణం, ఎన్కౌంటర్లో దుర్మరణం. దానికంటే ముందు ఒక మీటింగ్ జరిగింది, అలాగే పరలోకంలో మీటింగ్ జరుగుతుంది. ఇక్కడ 20 వచనం, అహాబు రామోద్గిలాద్ మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించాలని యెహోవా సెలవేయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధి నిలవబడి నేను అతన్ని ప్రేరేపించదను అనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించదు అని అతన్ని అడిగను. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయమునొందుదువు, పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చాను. యెహోవా సన్నిధికి ఒక దూత వచ్చింది, ఒక ఆత్మ వచ్చింది. ఆత్మలే కదా పరలోకంలో ఉన్నది. నేను అతన్ని పడిపోయేటట్టుగా చేస్తాను. ఎలా? ప్లాన్ ఏంటి? అతని దగ్గర ప్రవక్తలు ఉన్నారు 400 మంది, వారి నోళ్ళల్లో దూరతాను, వారి నోటిని నా స్వాధీనంలో తీసుకుంటాను. వాళ్ళు తనలో ఏదైనా అనుకోవచ్చు కాక, కానీ నోట్లోంచి మాట నేను చెప్పినట్టుగానే వస్తుంది. వారి నోటిని నా స్వాధీనంలో తీసుకుంటాను, తీసుకొని అబద్ధం ఆడే ఆత్మగా ఉంటాను. భయం అనిపించట్లే? అబద్ధమాడే ఆత్మగా. ఇక్కడ ప్రశ్న వస్తుంది, అదేంటి దేవుని ఆత్మ అబద్ధం కూడా చెప్తుందా? మరి కావాల్సింది అదే కదా. అక్కడ ఎప్పటి నుంచో నిజం చెప్తున్నాడు, విన్నాడా? ఎప్పటి నుంచో నిజం చెప్తున్నాడు, విన్నాడా? వినలా. ఏం కావాలి మరి? ఏం కావాలి? నిజం నచ్చినప్పుడు అబద్ధమే రుచిస్తుంది కదా. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, ఏ చెవులు? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. వచ్చిందా? టెంపుల్స్ అని అవే, టెంపుల్స్ అవే. వాళ్ళు చెప్తున్నారు కథలు అనుకుంటున్నారా? కాదు కాదు, అక్కడి నుంచి ఆత్మ వచ్చింది. నేను చెప్తున్నానా? ఈరోజు పడగొడుతున్నటువంటి దరిద్రులందరూ, అబద్ధాలు కథలు చెప్తున్నటువంటి దరిద్రులందరూ ఎవరు ఆధీనంలో ఉన్నారు? దురాత్మ ఆధీనంలో ఉన్నారు. కాదా? కాదా? ఆ అబద్ధాలు వింటున్న వాళ్ళు ఎవరు ఆధీనంలో ఉన్నారు? దురాత్మల ఆధీనంలో ఉన్నారు. నేను చెప్తున్నానా?
అబద్ధం చెప్పేటట్టుగా ఆ ఆత్మే చేసింది, అబద్ధం నచ్చేటట్టుగా ఈ వ్యక్తికి ఆ ఆత్మే చేసింది. మనం కోపడుతున్న వాళ్ళ మీద జాలిపడాలి. అయ్యో, ఎప్పుడు దేవుడు వారి కన్నులు తెరుస్తాడు? ఇంత స్పష్టంగా తెలుగులో 5వ తరగతి పిల్లాడు కూడా అర్థమయ్యేటువంటి సరళమైన భాషలో ఇంత స్పష్టంగా వాక్యం ఉంటే దీన్ని పక్కన పెట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అంటే, అరే ఏ ప్రవక్త కూడా ఇలాంటి ప్రకటన చేయలేదే. చేయకపోగా సమాధానం లేని సమయం సమాధానం అని చెప్పి నా జనులకున్న గాయాన్ని పైన బాగు చేస్తున్నారంటే ఖండించినటువంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయే అని ఎవడైనా ఆలోచిస్తున్నాడా? ఒక్కడ ఆలోచించట్లే. పిల్లలు పుట్టలేదంటే దశంభాగం ఇవ్వలేదంట, అది కారణం అంట. పిల్లలు పుట్టడానికి దశంభాగానికి సంబంధమా? నాకు క్యాన్సర్ వచ్చిందంటే దశంభాగం సరిగ్గా ఇవ్వాలి, అందుకే క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్కి దశంభాగానికి ఏమైనా సంబంధమా? జాగ్రత్త వినండి. వారు తమ స్థిరాస్తులన్నీ అపోస్తుల పాదం దగ్గర పెట్టరు. దాన్ని అపోస్తులు ఏం చేశారు? ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి 12 మంది అందులో వేశారేంటి? వారి అక్కర కొలది అంటే అందరూ ఇవ్వలేదా కానుక? మరొకసారి వినండి జాగ్రత్తగా. స్థిరాస్తులన్నీ వారి పాదం దగ్గర పెట్టారు. అందరూనా? కొందరునా? కొందరు, అందరు కాదు. అందరూ ఇస్తే మరి పంచుకున్నది ఎవరు? లేని వాళ్ళు కదా పంచుకున్నారు. అంటే లేని వాళ్ళు ఇవ్వలే. లేని వాళ్ళకి ఎవరు ఇచ్చారు? అపోస్తులు ఇచ్చారు. ఉన్న వాళ్ళు అపోస్తులకి ఇస్తే లేని వాళ్ళకి అపోస్తులు ఇచ్చారు. అంటే కానుక అన్నది అటువైపు నుంచి ఇటువైపే కాదు, ఎంతసేపు ఇటువైపు నుంచి అటువైపు కూడా అవుతుంది. తెలియదు కదా మనకి, తెలియదు కదా. కానుక అటువైపు నుంచి ఇటువైపే కాదు, ఇటువైపు నుంచి అటువైపు కూడా వెళ్తుంది. చర్చిలో విధవరాలు ఉంటారు, చర్చిలో పేదవాళ్ళు ఉంటారు, చర్చిలో అనారోగ్యానికి గురైన వాళ్ళు ఉంటారు, చర్చిలో లేని వాళ్ళు ఉంటారు కదా. ఇటువైపు నుంచి అటు కూడా వెళ్ళాలి. నేను చెప్పట్లేదు ఇది సుమా. ఎవరికి కొదవ లేకుండా సమిష్టిగా పంచుకున్నారంటే అర్థమేమని? ఎక్కువ తక్కువ లేకుండా అందరూ పంచుకున్నారు, ఒకే ఫ్యామిలీ. కానీ ఈరోజు ఏమడుతుందో చెప్పండి. అటువైపు నుంచి ఇటే 1 వే కాదు, ఇది 2 వే. 1 వే కాదు కానుక, 2 వే. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తూ ఉంది. ప్రతి దానికి దశంభాగం అని, ప్రతి దానికి కానుక అని. ఎక్కడో ఉన్న దశంభాగం ఎక్కడో సంఖ్యాకాండంలోనే, ఎక్కడో ద్వితీయోపదేశకాండంలోనే, ఎక్కడో మలాకి గ్రంథంలో 3 చోట్ల కనిపించేటువంటి ఎక్కడో కనిపించేటువంటి దశంభాగం కాస్త ఈరోజు అందరి నోట పదే వినబడుతూ ఉంది. ఎందుకు వినబడుతూ ఉంది? అబద్ధమాడే ఆత్మ వారి నోర్లలో దూరి వారిని మోసం చేస్తుంది. చెప్పే వాళ్ళను మోసం చేస్తుంది, వినే వాళ్ళని మోసం చేస్తుంది. ఎందుకంటే పడిపోవడానికి. ఎందుకనగా జనులు హితబోధన సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు. ఏ బోధకులు? 400 మంది. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు. ఓ తిమోతి, నీవైతే వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు సంపూర్ణ అధికారంతో దీర్ఘశాంతంతో ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఈయనొక ప్రవక్త, ఈయనొక పాస్టర్. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి పాస్టర్లు చాలామంది. ఈరోజు క్రైస్తవులు ఏం జరుగుతుంది? ఉన్నట్టు చెప్తే ఆ పాస్టర్ని ఎవరు ఆదుకుంటున్నారు, ఎవరు పోషిస్తున్నారు? ఎందుకు వచ్చిన కర్మ? 400 మందితో కలిసిపోతే పోలే? నలుగురు ఎటుపోతే అటుపోతే పోలేదా? పోవద్దు. మేకాయ ఉన్నాడు మనకంటే ముందుగా, మేకాయ బాటలో వెళ్దాం. ఈరోజు క్రైస్తవులో పాస్టర్గా పిలువబడుతున్నటువంటి 99% మంది ఎవరి ఆధీనంలో ప్రవచిస్తున్నారు, ఎవరి ఆధీనంలో ప్రకటన చేస్తున్నారు? వింటున్నటువంటి వాళ్ళు ఎవరి మాటలు వింటున్నారు? డీమన్ పొసెస్డ్ పాస్టర్స్ అంటారు వీళ్ళని. వాళ్ళకి తెలియదు పాపం, బ్లేజర్ వేసుకుంటారు. వాళ్ళకి తెలియదు పాపం, సూటు బూట్ వేసుకుంటారు, కార్లు తిరుగుతూ ఉంటారు. కోటలు లాంటి భవనాలు కట్టారు, వాటిని చూసి మోసపోతున్నారేమో. మనకి ప్రామాణికం వాళ్ళు వేసుకున్న బట్టలు కాదు, వాళ్ళు తిరుగుతున్న కార్లు కాదు, వాళ్ళు కట్టిన బిల్డింగ్లు కాదు. మన ప్రామాణికం ఎవరు? బైబుల్, లేఖనం. ఎందుకు అందరి చేతిలో ఉంది ఇది? యెహోవా జీవము తోడు, ఆయన సెలవిచ్చినదే నేను మాట్లాడతాను తప్ప నీవు వారి మాటకు సమ్మతిపరచమని ఏం చెప్పినా సరే, రాజు చెప్పినా సరే, దేశం తిరగబడినా సరే, సైన్యమంతా నా మీద మోహరించినా సరే, ఒక్క మాట కూడా మార్చను. మొత్తం దేశమంతా విగ్రహారాధన. మీకాయ ఒకడు నిలవబడ్డాడు.
రాజుతో శత్రుత్వం, నిజం ప్రకటిస్తే శత్రుత్వమే, నిజం ప్రకటిస్తే శత్రుత్వమే. పర్లే, ప్రపంచం మన శత్రుత్వం వహించవచ్చు, దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా. ఆకాశమందు నీవు నాకుండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు. మనకు దేవునితో సమాధానం ఉంటే చాలు. మనుషుల మెప్పు, మనుషుల ప్రశంసలు విమర్శలు వద్దు. మనకంటే ముందో వెనకో చచ్చిపోతారు. వాళ్ళు పొగిడితే ఏంటి, వాళ్ళు తిడితే ఏంటి, అంతేనా? మనుషులు మనకంటే ముందు పోవచ్చు, వెనకాల పోవచ్చు, మొత్తానికి పోతారు, ఉండరు. వాళ్ళ విమర్శ వద్దు, వాళ్ళ ప్రశంస వద్దు. ప్రభు పక్షాన మనం ఉన్నావా లేదా? ఆయన చెప్పినట్టు చెబుతున్నావా లేదా? బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే స్థితిలో ఉన్నామా లేదా? తినచ్చు, తినకపోవచ్చు, ఉండొచ్చు, లేకపోవచ్చు. ఎందుకంటే ఈ కరువు, ఉపద్రవం, శ్రమ, ఖడ్గం, ఈ వస్త్రహీనత ఇవన్నీ క్రైస్తవానికి కొత్త కాదు. క్రీస్తు ప్రేమ నుండి మమ్ములను ఎడబాపున్నది ఏది? కరువ, ఉపద్రవమా, శ్రమ, ఖడ్గమా, వస్త్రహీనత అంటాడా? అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు ప్రేమ ఉంటే చాలు. ఇక్కడ ఆ మీకాయ చెబుతున్నాడు, 400 మంది ప్రవక్తల నోట ఉన్నది అబద్ధమాడే ఆత్మ నాకు కనిపించింది, నేను చూశాను. ఈ మాట అనగానే జరిగిందంటో తెలుసా? 24వ వచనం, 23వ వచనం, యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. ఇలా చెప్పాలంటే ధైర్యం కావాలి కదా. మీకాయ ఇట్లనగా కెనయా కుమారుడైన సిద్కి అతని దగ్గరికి వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా ఎద్దు నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మీకాయను చెంప మీద కొట్టెను. ఎందుకని బలం ఎక్కువ ఉంది కదా. ఆ రోజు చెంప మీద కొడితే మీకాయ అని ఈరోజు కేసులతో కొడతారు కదా, పోలీసులతో కొట్టేస్తారు కదా, అనుచరులు వచ్చి కొడతారు కదా. యేసు ప్రభుని ఒక మాటని చూడండి, తిట్టండి యేసు ప్రభునే, ఎవడేమండవు, మీ మీద ఏ కూడా వాళ్ళదు, నేను గ్యారంటీ ఇస్తాను. వాళ్ళ పాస్టర్ కానీ ఒక మాట అనంటే మరుసటి రోజు తలకిందులుగా సిలువ అయిపోతే నన్ను అడగండి. యేసు ప్రభుని బండబూతులు తిట్టండి, ఎవరికి నొప్పి లేదు, చీమ చిట్టుకు మందో, మీ మీద ఈగ వాళ్ళదో. ఎక్కువ మాట్లాడితే ప్రభువా వారిని క్షమించను ఆయన అని ప్రార్థన చేస్తారు కదా. అదే అయ్యగారిని ఒక్క మాట అని చూడండి, మీ ఫోన్ నెంబర్ తెలిస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలా, భరించలేక ఆ మోతనే. అడ్రస్ తెలిస్తే పరారీ కావాలా, రెండు లేకుండా నిలబడ్డదా మరుసటి రోజుకి తలకిందులుగా సిలువే. ఎందుకని? మా అయ్యగారిని అంటారా, మా అయ్యగారిని అంటావా? ఏం తెలుసురా మా అయ్యగారి గురించి? ఏం తెలుసుకోవాలి? ఏముంది తెలుసుకోవడానికి మీ అయ్యగారి గురించి? మీకు అర్థమవుతుందా? కెనయా కుమారుడైన సిద్కియా చెంప మీద కొట్టా అంటే నీకాయని, అంటే ప్రవక్తలు కొట్టించుకున్నారా? కొట్టించుకున్న ప్రతివాడు తప్పుడోడు కాదు, కేసులు పెట్టించుకున్న ప్రతివాడు తప్పుడోడు కాదు. క్రైస్తవ్యానికి దేవుని ప్రవక్తలకి హేబేలు మొదలుకొని జకర్యా వరకు ఎలా మరణించారు వీళ్ళంతా? హతసాక్షులు కదా, రక్తం చిందించబడి చనిపోయారు కదా. మరి చంపబడ్డారని చెడ్డోళ్ళు అనుకుందామా? జైల్లోకి వెళ్ళారని చెడ్డోళ్ళు అనుకుందామా? కాదు. మనకు శ్రమలు, నిందలు, అవమానాలు, హింసలు కొత్త కాదు, ఉగ్గుపాలు క్రైస్తవ్యానికి. ఇవన్నీ క్రైస్తవానికి, నిజమైన దేవుని సేవకులకి ఉగ్గుపాలు. ఇవన్నీ దేవుడి పక్షాన ప్రాతినిధ్యం వహించడం అంటే చిన్న విషయం కాదు. అది అననీయ, నువ్వు వెళ్ళి అతనికి ప్రార్థన చేసి బాప్తిసం ఇవ్వు. ఇతడు రాజులు ఎదుట, అన్ని జనులు ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, ఈ ప్రపంచం ఎదుట నా నామాన్ని భరించే సాధనంగా ఏర్పాటు చేస్తున్నా. నా నామం కొరకు ఎన్ని బాధలు అనుభవించాలో ఇతనికి నేను తెలియజేస్తా. నా నామాన్ని భరించడం ఏంటో నేను తెలియజేస్తా కదా. అపోస్తలత్వం అంటే ఉత్తునే కాదు, అది ఆయన నామాన్ని భరించాలి. భరించడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? యేసుక్రీస్తు నామాన్ని భరించడం అంటే చిన్న విషయం కాదు. అది సంకలో సంచేసుకుని ఇంటింటికి వెళ్ళి కానుకలు తీసుకున్నది సులభంగా ఉండదు. అది యేసుక్రీస్తు నామాన్ని భరించడం అంటే. సేవ పేరుతో చాలామంది మా ప్రాంతంలో, ఇక్కడ ఎలా ఉందో నాకు తెలియదు కానీ మా ప్రాంతంలో చాలామంది ఏ పని చేదకాకపోతే సంఖలో సంచి వేసుకోవడం, జీసస్ లవ్స్ యూ అంతే. సంఖం ఏంటంటారు, ఆ సంచి మీద జీసస్ లవ్స్ యూ అంటే ఇంటింటికి తిరగడమే. 4 ఇళ్ళు కవర్ చేస్తే 4,500, 2,000 ఎవరికి వస్తుంది? 4 ఇళ్ళలో 4 టీలు కదా, 4 రకాల స్వీట్లు, రోజు గడిచిపోతుంది కదా. నేను అందరిని అంటూలే, ఎక్కువ శాతం మంది ఇలాగే ఉన్నారు. అందుకనే క్రైస్తవం అంటే చిన్న చూపు ఈ ప్రపంచంలో. ఎందుకు చిన్న చూపు అంటే ఇంతేనేమో పాస్టర్లు అంతా అనుకున్నారు. సారీ, అలా లేరు.
మీకాయాలు కూడా ఉన్నారు, ఏలియాలు కూడా ఉన్నారు. అయితే ఆ ఏలియాలు మాట్లాడటం ఎందుకో ఈ 2024లో అది వచ్చిన సమస్య. 400 మంది కనపడుతున్నారు టీవీ స్క్రీన్ల మీద, ప్రతి ఛానల్లో ఆ 400 మంది స్పాన్సర్ చేయండి, స్పాన్సర్ అడుగు తింటున్నారు. ఈ ఏలియాలు ఎందుకో లోపల ఉండిపోయారు, మీకాయలు ఎందుకో లోపల ఉండిపోయారు. అబద్ధం ఎక్కడ పడితే అక్కడ పేటరేగిపోయి ఇదే క్రైస్తవం అనుకుంటున్నారు. సారీ, ఉన్నారు మీకాయలు, ఇంకా మీకాయలు ఉన్నారు, బయటకు రావాలి. చూడండి, కెనయ కుమారుడైన సిద్కియా వచ్చి మీకాయాను ఏమన్నాడు చూడండి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి. అంటే ఈయన ఆత్మపూర్ణుడు అంట. ఎవరు? ఓరే నాయన, గంట ప్రసంగంలో 200 సార్లు ఆత్మ ఆత్మ అంటే ఆత్మపూర్ణులు కాదురా స్వామి. ఆరాధన పేరుతో ఈ చివర పడుకొని ఆ చివరితో వరకు దొరికితే ఆత్మ కాదరా నాయన. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో రాయబడిన లేఖనాన్ని సమయానికి సందర్భానికి తగినట్టుగా లేఖనాన్ని సరిగ్గా విభజించి ఎదురుగా ఉన్న వ్యక్తికి అర్థమయ్యేటట్టుగా వివరించి వారిలో మారు మనసు పశ్చాత్తాపం వచ్చేటట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు శిలువ వారిలో స్థిరపరచబడేటట్టుగా చెప్పేవాడు ఆత్మపూర్ణుడు. అంతే తప్ప కేకలేసి ప్రసంగం చేసేవాడు లేకపోతే కింద పడి దొరిలించేవాడు కాదురా నాయన ఆత్మ అంటే. ఎవరు చెప్పారు ఇదంతా? పరిశుద్ధాత్మ దేవుడు అల్లరి కర్తగాడు అంటే ఈరోజు అల్లరి ఆరాధనగా పరిణమించలేదా? యెహోవా ఆత్మ ఏ వైపు నా నుంచి నీ దగ్గరకు వచ్చిందంటే అసలు నీ దగ్గర ఆత్మ ఎక్కడుంది? దురాత్మ కదా ఉండేది. మీకాయా సిద్కియా నీ దగ్గర ఉండేది దురాత్మ కదా. తెలియలే, దురాత్మని ఆత్మ అనుకుంటున్నాడు. దురాత్మని పరిశుద్ధాత్మ అనుకుంటున్నటువంటి ప్రస్తుత ఎక్కువ శాతం మంది క్రైస్తవులు నోరు తెచ్చి ఒక మాట చెప్పరు. సువార్త ఉండదు, 2 గంటల సమావేశంలో 1.5 గంట దొరకడానికి సరిపోయింది, మిగిలిన అర్ధగంట దశమగలు అడుగు తినడానికి సరిపోయింది. ఇదేనా సమావేశానికి ఉద్దేశము? మీరు మాట్లాడుతున్నప్పుడు, ప్రవచిస్తున్నప్పుడు, అన్ని దేవుడు లోపలికి వచ్చినప్పుడు తాను పాపి అని మీ మాట వల్ల గ్రహించబడి ఒప్పించబడాలని కదా చెప్పింది కొరింథీ పత్రికలో. ఈరోజు బయట నుంచి లోపలికి వస్తే ఇంతకీ ఏం జరుగుతుంది ఇక్కడ? అక్షత్ర పూజలు జరుగుతున్నాయని భయపడేటువంటి సందర్భం. అలాంటి పరిస్థితి వచ్చిన సంఘంలో ఏది పరిశుద్ధాత్మ దేవుడు, ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు, ఏది దురాత్మ తెలియనటువంటి స్థితిలో ఆత్మకు విరోధంగా మాట్లాడుతున్నావు, నాశనం అయిపోతావు. సారీ, ఆత్మ గురించి స్పష్టంగా తెలిసినోడిని. పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటే పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి ప్రభువైన యేసుక్రీస్తు శిలువ గురించి ఎలా మాట్లాడతారా? నా దగ్గర నుంచి ఆత్మ ఏ వైపుగా నీ దగ్గరకు వచ్చింది? దీనికి మీకాయా సమాధానం ఏం చెప్తాడో తెలుసా? అయ్యో ఆత్మ నన్ను క్షమించంటావు ఆయన. ఏమన్నాడు చూడండి, 26 వచనం, 25 వచనం. అందుకు మీకాయా దాగుకొనుటకై నీవు ఆయా గదుల్లోనికి చొరబడున్నాడు, అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను. యుద్ధానికి వెళ్తాడు మీ రాజుగారు, అక్కడ చంపబడతాడు, సైన్యం దేశాన్ని ఆక్రమించుకుంటుంది. అప్పుడు దాక్కోవడానికి పరిగెడతావే గదుల్లోనికి, రహస్యమైన గదుల్లో పరిగెడతావే, ఆ పరిగెత్తేటప్పుడు తెలుస్తుంది నీ దగ్గర నుంచి ఆత్మ నా దగ్గరికి ఎలా వచ్చిందో. వెటకారం చేస్తున్నాడు. ఆత్మ నీ దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చిందా ఎప్పుడు తెలుస్తుంది అంటే పరిగెత్తేటప్పుడు తెలుస్తుంది. ఎక్కడ రహస్య గది ఉందనో వెతికేటప్పుడు తెలుస్తుంది నీకు. నీ బతుకలా తెల్లారుతుందని చెప్తున్నాడు. ఎక్కడ తగ్గటంలే, ఎక్కడ భయపడటంలే. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఎందుకని? యెహోవా వాక్యం ఎవరికి వచ్చి ఉంటుందో వాడు ఎవడు భయపడాల్సిన అక్కర్లే. యెహోవా నామము బలమైన దుర్గము, నీతివంతుడు అందులో పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. ఈ దుర్గం అందరికీ తెలియదు. దుర్గం అంటే కోట. యెహోవా నామం, ఆయన నామాన్ని ప్రకటించేవాడికి భయం ఎందుకు ఉంటుంది? ఉండదు. వాడు ఎవడైనా సరే ఉండదు. 26 వచనం. అప్పుడు ఇశ్రాయేలు రాజు మీకాయాను పట్టుకుని తీసుకుని పోయి పట్టణ అధికారి అయిన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి బందీ గృహంలో ఉంచి మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఆజ్ఞయించెను. వెంటనే మీకాయకు వచ్చిన ప్రతిఫలం ఏంటి? పట్టుకోండి, చెంపదెబ్బబడింది, పట్టుకోండి ఆ వ్యక్తిని, బందీ గృహంలో ఉంచండి, నేను క్షేమంగా వచ్చేంత వరకు. వస్తాడంటావా క్షేమంగా? రాడు. నేను క్షేమంగా వచ్చేంత వరకు ఏ భోజనం పెడతారు? క్లేశాన్నపానాలు అని ఉంటుంది ఒక తర్జుమాలో. కష్టమైన ఆహారం అంటే కొలత పెట్టేయండి భోజనం, కడుపు నిండకూడదు. కొలత పెట్టేవ్వండి. ఉదయం ఇచ్చారా కొలత పెట్టి మరో సాయంకాలం ఇవ్వండి. ఆకలి అంటే పెట్టకండి, అలవటించాలి. నేను వచ్చేంత వరకు బ్రతికేదానికి మాత్రమే ఉండాలి తప్ప కడుపు నిండా తిన్నానన్న ఆలోచన ఉండకూడదు.
బ్రతికి ఉంచండి వీడిని, బ్రతికించి ఉంచండి. వచ్చిన తర్వాత ఎలా చంపుతాను చూడు వీడిని. కష్టమైన భోజనం పెట్టండి, నీళ్ళు ఇవ్వండి. దప్పిక తీరా నీళ్ళు ఇవ్వకండి, ఆకలి తీరా భోజనం పెట్టకండి. నేను వచ్చేంత వరకు ఊపిరితో ఉండేటట్టుగా మాత్రమే భోజనం పెట్టండి. అనుభవించాడా మీకాయ? అనుభవించాడా? అనుభవించాడు. ఆ రోజు క్యాథలిక్స్ చేతిలో సంఘం ఉన్నప్పుడు, రోమన్ క్యాథలిక్స్ చేతిలో సంఘం ఉన్నప్పుడు, భ్రష్టత్వం మునిగిపోయినప్పుడు మార్టిన్ లూథర్ తిరగబడ్డాడు. తిరగబడితే నాకు సరిగ్గా సంఖ్య గుర్తులేదు, బహుశా 9 నెలలు అనుకుంటా, 9 నెలలు మన 90 రోజుల్లో తెలియదు. కానీ ఒక చీకటి గుహలో వేసి ఆయన్ని, చచ్చిపోయినటువంటి శవాలని, ఈ జంతువుల్ని, ఆ పీనుగుని లోపల పడేసి తలుపు పెట్టారు. అంటే ఆ దుర్గంధాన్ని భరిస్తూ చావాలి. అన్ని రోజులు ఆ కంపు ఎందుకంటే మాకే తిరగబడతాడా? భరించాడు మార్టిన్ లూథర్, భరించాడు. ఈరోజు శాలువాలు కప్పుతున్నారు లేండి, అబద్ధం చెప్పినా సరే. అబద్ధం చెప్పే వాళ్ళకి శాలువాలు ఎక్కువ పడుతున్నాయి. మీకాయను బందీ గృహంలో బంధించండి, అంటే చెరసాల్లో వేయండి. కేసు పడింది, రాజద్రోహం కేసు పడింది, రాజుగారిని దూషించడానికి కేసు పడింది, నాన్ బెయిలబుల్ కేసు ఇది. వచ్చేంతవరకు భోజనం ఎలా పెట్టాలి? కడుపునిండా పెట్టకండి, కడుపునిండా తాగిన నీళ్ళు ఇవ్వకండి, బ్రతికుండాలి అంతే. నేను వచ్చిన తర్వాత చంపుతాను చూడు వీడిని, మామూలుగా చావుండదు వీడిది. 28వ వచనం. అప్పుడు మీకాయ, అయ్యో రాజుగారు ఇంత మాట, ఇంత శిక్ష ఏంటి అంటాను ఆయన. అప్పుడు మీకాయ ఇలాగ చెప్పాను, రాజు అయిన నీవు ఏమాత్రమైనను క్షేమంగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా చేత పలకలేదు, మరియు సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పాను. నీవు క్షేమంగా రావు, నీవు క్షేమంగా తిరిగి వచ్చావా? దేవుడు నాతో మాట్లాడలే. సకల జనులారా ఈ మాట వినండి. చివరిగా రాజు తిరిగి వస్తే నేను ప్రవక్తనే కాదు. ఎక్కడ ధైర్యం తగ్గలేదు కదా. వాక్యాన్ని ప్రేమించేవాడికి ధైర్యం ఉంటుంది. ఎవడికి భయపడ్డు? వాక్యం తెలియనోడే ఆయన చెప్పిస్తాడేమో, ఈయన చెప్పిస్తాడేమో, వాళ్ళు ఇలా అంటారు, వీళ్ళు ఇలా అనుకుంటారు. డోంట్ కేర్ అనుకో. మొత్తం ప్రపంచంతో ఏకమై 24 గంటలు చేపలు పెట్టుకోండి జానపాల మీద. మొత్తం ఏకమై 24 గంటలు చేపలు పెట్టండి. హేతువు లేని శాపం తగలకపోవును. దాటిపోవచ్చుండు వానకో వీళ్ళ దిగకుండునట్లు. హేతువు లేని శాపం తగలకపోవును. పైన వెళ్తున్న పక్షి ఓకే కిందికి దిగుతుందా? కారణం లేకుండా దిగుతుందా? ఏదో కారణంతో దిగుతుంది. చిన్న పక్షి కారణం లేకుండా కింద దిగకపోతే మరి హేతువు లేనటువంటి శాపం ఎందుకు తగులుతుంది? ఆ శాపాన్ని దీవెనగా మార్చే దేవుడు, అవునా? ఆ కొండల మీద బిలాము బలులర్పించి బలిపీఠాలు కట్టి ప్రవచించడానికి పూనుకుంటే ఆయన చెప్పిద్దామనుకుంటే నోట్లోంచి దీవెనలు వస్తున్నాయి. ఏంటి బిలాము, ఎంత డబ్బు ఇచ్చాను, నన్నేం చేయమంటావు? నేను చెప్పిద్దామని వచ్చాను, కానీ నోరు తెచ్చే ప్రతిసారి దీవెన వస్తూ ఉంది. ఆయన మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు? నీకు విరోధమైన ఆయుధం వర్తిల్లుతుందా? వర్తిల్లదు. ఎందుకో భయపడుతున్నారు. భయపడకండి. మీకాయ మనకు ముందున్నాడు, ఆదర్శంగా ఉన్నాడు. ఏం చెప్తున్నారు అంటే, ఇశ్రాయేల్ దేశంలో యెజెబెలు తీసుకుని వచ్చినటువంటి 450 మంది బయలు ప్రవక్తలు చచ్చిపోతే ఏలియా చేతిలో చంపాడు. ఏలియా చంపొచ్చు కూడా, ఏది ఆ పాత రోజుల్లో. ఇప్పుడు చంపొద్దులేండి. వారి సిద్ధాంతాలను చంపొచ్చు, కనికరం లేకుండా ఖండించవచ్చు. కానీ మాకెందుకు వద్దు, మనకు కాకపోతే ఇంకెవరికి? ఆశ్చర్య ప్రవక్త 400 మంది మిగిలారు, వాళ్ళతో తలపడుతున్నాడు మీకాయ. వాళ్ళ చేత కొట్టించుకున్నాడు, చెరసాల్లో వేయబడ్డాడు. బహుమానాలు వద్దు, డప్పు వద్దు, ప్రజలు ఏమనుకుంటారు వద్దు, రాజు ఏమనుకుంటారు వద్దు, దేవుడు ఏమనుకుంటాడు మాత్రమే కావాలి. ఇశ్రాయేలీలు కానీ, అహాబు కానీ, మిగిలినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళకేం కావాలో అవి ప్రకటించే ప్రవక్తలు ఏర్పాటు చేసుకున్నారు. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని తమ కోసం పోగు చేసుకున్నారు. మనం ఆ జాతి కాదు. వారి దురద చెవులను గోకేటువంటి ప్రసంగీకులు కాదు మనం.
ఎవరి దురచెవికి ఏం కావాలనో దాన్ని చెప్పేటువంటి ప్రసంగికులు కాదు. జోకులు, సాక్ష్యాలు, పెట్టకథలు ఎందుకు? లేఖనం ఏం చెప్పింది? యెహోవా జీవముతోడు, ఆయన చెప్పిన మాట కాకుండా ఇంకేది నేను మాట్లాడను. కొత్త నిబంధనలో అపోస్తలులు ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలను ఎలుగెత్తి ప్రకటిస్తున్నటువంటి ఆ రోజుల్లో ఆనాటి ఆ అధికార సమూహానికి భయం అనిపించింది. 4వ అధ్యాయం అపోస్తలుల కార్యము 17వ వచనం నుంచి, అయినను ఇది ప్రజల్లో వ్యాపింపకుండుటకై ఇక మీదటి ఈ నామమును బట్టి ఏ మనుషులతో నేను మాట్లాడకూడదని మనం వారిని బెదురు పెట్టవాలని చెప్పుకున్నరే. ఈ ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలతో యెరూషలేము నింపుతున్నారు వీళ్ళు. ఇది వ్యాపించకూడదు, బెదురు పెడదాం అంటే 18, అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదో బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించరు. అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడే. మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చరు. మొత్తం అధికార యంత్రాంగం అంతా ఏకమై యేసుక్రీస్తు నామమును బట్టి బోధించకూడదంటే తిరిగి అంటున్నారు, మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పక ఊరకుండలేము. మీ మాట వినమంటారా? దేవుని మాట వినమంటారా? ఈరోజు ప్రజల మాట విందామా? దేవుని మాట విందామా? ఏం చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ పొందుతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నింటినీ చెప్పి నాకు శిష్యులుగా చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చి నా శిష్యులుగా చేయండి అని చెప్పాడు. మత్తయి సువార్త 28 చివరి భాగం, మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి భాగాల్లో. ఈరోజు వేదిక మీద నిలబడుతున్నటువంటి పాస్టర్, అది నీవైతే ఏంటి, నేనైతే ఏంటి, వేదిక మీద నిలబడుతున్న పాస్టర్ దేన్ని ప్రకటించాలని నిలబడుతున్నావు? దేన్ని ఆశించి నిలబడుతున్నావు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సిలువలో ఏం చేస్తాడు? ఆ సిలువ త్యాగాన్ని ఎదురుగా ఉన్న వ్యక్తులకి అర్థం చేయించాలి అని నిలబడుతున్నావా? లేకపోతే 4 మాటలు మంచి మాటలు చెప్పి వారు ఏమనుకుంటున్నారో దానికి నీ మాటను అనుకూలపరిచి 4 రూపాయలు సంపాదించుకోవడానికి నిలవబడుతున్నావా? మీకాయావా? ఆశ్చర్యదేవి ప్రవక్తల్లో ఒకడువా? లేకపోతే వింటున్నటువంటి క్రైస్తవ జనాంగం ఇశ్రాయేలు జనాంగమా? లేకపోతే యెహోషాపాతు లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళ? మాకు మంచి మాటలతో యెహోవా ఏం సెలవిస్తున్నాడు చెప్పనేటువంటి యెహోషాపాతు లాంటి చెవి నీదా? ప్రశ్న. వేదిక మీద నిలబడుతున్న పాస్టర్గా నీవు మేకాయావా? లేకపోతే అపోస్తుల్లాగా మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పక ఉండలేం అని ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు ప్రకటించేటువంటి అపోస్తులుడువా? లేకపోతే అహాబుని మంచి మాటలు చెప్పి బహుమానాలు పొందుకోవడానికి వేషధారితనంతో బ్రతుకుతున్నటువంటి ఆశ్చర్యదేవి ప్రవక్తల్లో ఒకడువా? ఎవరు నువ్వు ఇంతకి? ఏ ప్రవక్తవే? బయలు ప్రవక్తవా? యెహోవా ప్రవక్తవా? ఏ జనాంగం? ఇశ్రాయేలు జనాంగమా? లేకపోతే యెహోషాపాతులా? అంటే యెహోవా ప్రవక్తలో ఉన్నాడా ఇక్కడ ఎవరైనా? యెహోవా ప్రవక్త మాట కావాలి, యెహోవా మాట కావాలి, మంచి మాట కాదు నిజం కావాలి, ఓదార్చ మాట కాదు వాస్తవం కావాలి, పెట్టకథలు కాదు సువార్త కావాలి, సిలువ త్యాగం ఏంటో నాకు అర్థం కావాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువకి నాకు సంబంధం ఏంటో కావాలి, నా పాపాలు ఒప్పించే ప్రసంగం కావాలి, నా పాపాలు నన్ను బయట తీసుకొచ్చే ప్రసంగం కావాలి. ఇలాంటి జనాంగం ఎదురుగా ఉందా? లేకపోతే మంచి మాటలు చెప్పండి, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినేయక కల్పనా కథల వైపు తిరిగి కాలం వస్తున్నది. ఆ రోజు అన్నాడు, ఈరోజు వచ్చింది. మనం చూస్తున్నాం డీమన్ పొసెస్డ్ పాస్టర్స్, దయ్యములు బోధ, వారి నోళ్ళల్లో దయ్యం ఉంది. మనం అనుకుంటున్నాం ఆయన దైవజనుడు కదా. దేని బట్టి చెప్తున్నావు దైవజనుడు అని? గొప్ప దైవజనుడు దేని బట్టి చెప్తున్నావు? దైవజనుడు అనే దానికి కొలమానం కొలబద్ద ఇది లేఖనాన్ని బట్టి, కారును బట్టి కాదు, బిల్డింగ్ని బట్టి కాదు. బిల్డింగ్కి ఉంది, డబ్బు ఇస్తే దానికి మించి కట్టచ్చు, మృతమైనటువంటి రాళ్ళు, మృతమైనటువంటి పదార్థాలతో. లేఖనాలను బట్టి సంఘాన్ని కట్టాలి. ఈ లేఖనం ఆధారంగా నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు.
ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఆ సిలువ సువార్తని సర్వప్రపంచానికి ప్రకటించే బాధ్యతను ఆ రోజు అపోస్తులకు ఇచ్చాడు. ఆ పరంపరలో నేను నీవు సేవకులుగా పిలువబడ్డాం. మన బాధ్యత ఏంటంటే సిలువ మీద ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగం ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. దానికి ఎలాంటి ఉపమానాలు తీసుకుంటావో, ఎలాంటి సాదృశ్యాలు తీసుకుంటావో, ఎలాంటి సందర్భాలు తీసుకుంటావో నీ ఇష్టం, కసరత్తు చేయి. అయితే గురి ఒక్కటే, యేసు ప్రభు సిలువ అర్థం కావాలి, నువ్వెలా బ్రతకాలి కాదు. చచ్చేలోపు యేసు ప్రభు సిలువ ఎంతమందికి అర్థం చేయిస్తావు, అర్థం చేయించు. ఖైదులో వేసిన, చెరసాల్లో వేసిన, మనల్ని కొట్టిన, తిట్టిన, భోజనం పెట్టకపోయినా, పసుపు చచ్చిపోయినా పర్లేదు, క్రీస్తు ప్రేమని ఈ ప్రపంచానికి అర్థం చేయించే బాధ్యతని ఆయన నోటి బోరుగా మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. చాలు మన పోషణ ఆయన బాధ్యత, మన అనుకూల పరిస్థితులు ఆయన బాధ్యత. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరూ లేనంత నమ్మకస్తుడు మన యజమాని, నమ్మకమైన యజమాని. పనివాడు తన జీతానికి పాత్రుడు. నువ్వు పాతాళంలో సేవ చేసినా సరే, నిజంగా సేవ చేస్తే అక్కడికి వస్తుంది, జీతం వస్తుంది. ఇచ్చేది ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు. నేను నమ్మదగిన వాడిని కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడిగానే ఉంటాడు. సిలువ మీద ప్రాణం పెట్టిన యేసుప్రభు మనం వదిలిపెడతాడంటావా? ఆ యేసుప్రభు మరణ సమాధి పునరుద్ధానాలని మన జీవితం అంతా వివరించే భాగ్యం మనకు మాత్రమే దక్కింది. సేవకులుగా రాజీ పడొద్దు. దేశం మనకు వ్యతిరేకంగా మారినా, ప్రపంచం వ్యతిరేకంగా మారినా, ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రిగా ఎవడైనా సరే, ఎవడు ఎదురొచ్చినా, ఎవడు ఎదురు తిరిగినా, మనల్ని ఏం చేసినా సరే, ప్రాణం పోయేంత వరకు ఒకటే మాట, ప్రభువైన యేసుక్రీస్తు సిలువ తప్ప మరి ఏది నా నోట ప్రకటించబడదు. మేము సిలువ ఇవ్వబడిన క్రీస్తును మాత్రమే ప్రకటిస్తున్నాం అని చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక.